వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లితో తన చెల్లితో ఉన్నటువంటి విభేదాలకు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా? అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లితో సీక్రెట్గా భేటీ అయ్యారా? ఆ భేటీలో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లితో తన చెల్లితో ఉన్నటువంటి వివాదాలకు విభేదాలకు కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడని, అందులో భాగంగానే తన తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారితో సీక్రెట్గా భేటీ అయ్యారని, తన చెల్లికి తనకి రాజీ కుదిర్చేలాగా విజయమ్మ గారితో మంతనాలు జరిగాయి అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మను ఎక్కడ సీక్రెట్గా కలిశారు, ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంతగా కుటుంబం కోసం ఆలోచించి మరలా పాత మిత్రుల్ని కుటుంబ సభ్యుల్ని కలుపుకుపోతాను అనే ఆలోచన ఉన్న వ్యక్తి అయితే 2020లోనే విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతున్నాను వచ్చినప్పుడు కానీ, షర్మిలమ్మ గారు అన్నని వదిలేసి ఇక్కడికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకోవడం అవన్నీ జరిగేవి కాదు. ఒకవేళ జరిగినా అప్పటి నుంచి కాంట్రాక్ట్స్ ర్యాపో ఉండేదేమో. ఓకే, ఇవేవీ లేకపోగా మొన్న రీసెంట్గా సరస్వతి పవర్ సంబంధించి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు కోర్టుకు ఎక్కారో దాని మీద విజయమ్మ గారు ఒక పెద్ద లేఖ రాసి వివరణ ఇవ్వడం, దానికి సాక్షులుగా వైవి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని ఉన్నారని కూడా చెప్పడం. బట్ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మాట్లాడలేదు, కానీ వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం జగన్కే అనుకూలంగా మాట్లాడారు తప్ప షర్మిలమ్మకు అనుకూలంగా మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ షర్మిలకి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ విజయమ్మకి మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారికి మాతృ వినియోగం జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ కలుసుకున్నారని, వారిద్దరూ ఆప్యాయంగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని, ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రాజీ కుదుర్చుకునేలాగా ప్రయత్నం కూడా చేసుకున్నారంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఏది నమ్మాలి, ఏం జరుగుతుంది అసలు? రాజీ కుదుర్చుకునే అంశము అక్కడ ప్రస్తావించే సమయం కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి గారు మాతృవియోగం సందర్భంగా కలిశారు వీళ్ళిద్దరు ఒంగోలు దగ్గర. కలిసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎన్ననుకున్నా తల్లి కొడుకులు ఆ ప్రేమ పాశం ఉంటాయి కాబట్టి ఒకరికొకరు పలకరించుకున్నారు. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కూడా తల్లి ఆశీర్వాదం తీసుకుని వెనక్కి వెళ్ళారట, మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు చెప్పడానికి వచ్చి కూడా. సో దాన్ని కొంచెం వైఎస్ఆర్ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ మా నాయకుడు ఎంత ఉన్నతమైన వాడు, తల్లి చెల్లి అంటే ఎంత ప్రేమ ఉన్నవాడు అన్నట్టుగా కథలుగా పుంఖాలుగా సోషల్ మీడియాలో చెప్తున్నారేమో కానీ నిజంగా అంత ఇది ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి కలిసి, ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఆస్తి వ్యవహారాలు లేదంటే మనస్పర్ధలో నాకు పలకరించలేదు, వీడు వస్తే నాకు టీ ఇవ్వలేదు, వాడు టిఫిన్ పెట్టలేదు అని చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఏ స్థాయి కుటుంబంకైనా. అవి 4 గోడల మధ్యలో కూర్చొని చర్చించుకోవాల్సినవి ఎప్పుడైతే వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారో, ఎప్పుడైతే సరస్వతి పవర్కి సంబంధించి నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్ళారో అప్పుడు మరి కాస్త బట్టబయలు అయిపోయింది, విభేదాలు ఉన్నాయి అని ప్రూవ్ అయింది. దానికి తగ్గట్టుగా విజయమ్మ కూడా షర్మిలమ్మకు సపోర్ట్ గానే షర్మిలమ్మ వైపు ఉంటున్నట్టుగానే లేఖ కూడా రిలీజ్ చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా దానికి సాక్షులు వైవి సుబ్బారెడ్డి, మా ఆడిటర్ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్ధాలని కూడా చెప్పారు. సో ఇంత జరిగినప్పుడు ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. అయితే రాజకీయ పరంగా కూడా విభేదాలు మరికొంచెంగా రాజాయి. ఈవిడ పిసిసి చీఫ్ అవడం ఆంధ్రప్రదేశ్కి, అది కాకుండా మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఆంధ్ర ప్రజలు, మీకు 11 సీట్లు ఇచ్చారు, మీరు ఇంట్లో ఉండి ఏం సాధిస్తారు, వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి పేదవాళ్ళ హక్కుల మీద, ఈ పథకాల మీద, లేదంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా విపక్షంలో కూర్చొని ప్రశ్నించవచ్చు కదా, మీరేం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని, ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఎంతసేపు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలా, మీకు కనీసం ఆ 11 సీట్లు కూడా మీకు శుద్ధ వేస్ట్ అనేలాగా ఈవిడ కొన్ని విమర్శలు చేయడం. తర్వాత అంతకుముందు జరిగిన పరిణామాలు చూస్తే ఆమె కొడుకు యొక్క ఎంగేజ్మెంట్కి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, ప్రతిపక్ష నేతలను పిలిచారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచింది ఆవిడ. పిలిచినప్పుడు కూడా ఎందుకో అక్కడ మేనల్లుడితో పాటు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగినప్పుడు కూడా షర్మిలా గారు ఆ గ్రూప్ ఫోటోకి
సుముఖం వ్యక్తం చేయలేదు, కొంచెం ఎడంగా ఉన్నారన్నట్టు కూడా మనం చూసాం. సో మొత్తం మీద పొరపచ్చాలైతే వచ్చాయి, లోపలైతే ఏవో మల్లగుల్లాలు పడుతున్నారు. దానికి తోడు ఆవిడ కడపకి ఎంపీ సీటుకి పోటీ చేయడం, ఆవిడ సునీత గారు కలిసి క్యాన్వాసింగ్ చేసి చిన్నాన్న హత్యకు కారకులైన వాళ్ళ మీద మీరు సపోర్ట్ చేస్తారా లేదా మాకు సపోర్ట్ చేస్తారా? రాజశేఖర రెడ్డి గారు అసలు సిసలు వారసులు మేము, వైఎస్ వివేక గారి వారసురాలు నేను అనుకుని సునీత అండ్ షర్మిల గారు కూడా కొంగు చాచి మరి కూడా ఓట్లు అడగడం మనం చూసాం. సో ఈ మొత్తం విభేదాలు కూడా చినికి గాలివానగా మారాయి. మరోవైపు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవడం, 11 సీట్లకే పరిమితం అవడం, ఒక్కొక్కరుగా సీనియర్ నాయకులు కూడా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి గారిని వేరువేరుగా ఇప్పుడు చూడలేం. వాళ్ళిద్దరూ కవలలు ఏ విషయంలోని, పార్టీ వ్యవహారాల్లో నెంబర్ 1 నెంబర్ 2, అలాగే కేసులు మనీ లాండరింగ్ వ్యవహారాలు చూస్తే A1 A2, ఎంతగా బాండింగ్, దాన్ని ఏమంటారు అవిభక్త కవళ్ళు అంటారు, కలిసి పుట్టేలాగా అవిభక్త కవల్లాగా ఉండే విజయసాయి రెడ్డి గారే ఈ రోజు దానికి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం అంటున్నారు, నేను ఇంకా ఉండను, వ్యవసాయమైనా చేసుకుంటాను కానీ ఏ పార్టీలోకి వెళ్ళనని కూడా చెప్తున్నారు. సో అటువంటి వ్యక్తిని కూడా కోల్పోయారు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించలే, ఎందుకంటే తల్లి చెల్లె ఈయన దగ్గరికి రానప్పుడు ఆయన ఎందుకు వస్తాడు? ఆయన కుటుంబ వ్యవహారాల్లో ఉన్నాడు కానీ వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు అన్ని చూసినా కూడా ఆయన కూడా దూరం అయిపోతున్నాడు. కాబట్టి అయినా పట్టించుకోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలా తల్లిని చెల్లిని దగ్గరికి చేరదీస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళు కూడా బయట డిస్కషన్ ఏంటంటే ఇద్దరికీ చెరు సమానంగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆస్తుల్లో ఇంకా కొన్ని పంపకాలు జరగలేదు, అవి షర్మిలమ్మ గారికి దక్కాల్సినవి ఇంకా దక్కలేదు. కాబట్టే ఈ పొరపచ్చాలు ఎక్కువ వచ్చాయి, అవి పెరిగి చినికి గాలివానగా మారాయి. ఈమె కూడా పంతంతోనే ఈయన కనీసం పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించలేదు, అలాగే ఇంట్లో కూడా లేదంటే ఆస్తుల వ్యవహారంలో కూడా సరైన సముచిత స్థానం కల్పించలేదు. కాబట్టే ఈవిడ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళిపోవడం, పార్టీ పెట్టడం, మరలా తెలంగాణలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం, వెరసి ఇటు వచ్చేసి ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉండడం, ఆయన మీదే యాంటీగా విమర్శలు చేయడం, ఇవన్నీ చూస్తే పెద్ద అగాధమే ఏర్పడింది. బట్ ఇది మరి ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేదంటారా? చేసి ఉండరు. ఎందుకంటే ఒకవేళ చేసి ఉండేలాగైతే తల్లి ఇష్ట ప్రకారమే ఆవిడ పేరు మీద ఉన్నాయంట. ఇంకా ఆవిడ అనుకుంటే ఆవిడే పవర్ ఆఫ్ అటాన్ ఏదో సంథింగ్ ఆవిడే చేయొచ్చట. బట్ ఆవిడని కూడా సంప్రదించకుండా, ఆవిడకి కూడా చెప్పకుండా సరస్వతి పవర్ మీద ఇష్యూ చేయడము అది ఆవిడకి కూడా నచ్చలేదు. ఆవిడ కూడా లేఖ రాశారు. ఆవిడ ఖరాఖండిగా కుండ బొదలు కొట్టినట్టు చెప్పేసింది ఆవిడ. ఈ విషయంలో షర్మిలమ్మకు అన్యాయం జరుగుతుంది, నేను షర్మిలమ్మ వైపే ఉంటాను, రాజావారు బతుకున్నప్పుడు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు జరగట్లేదు, ఈ విషయంలో షర్మిలమ్మకి అన్యాయం జరిగేలా నాకు అనిపిస్తుంది, నేను అందుకే అమ్మ వైపే ఉంటాను అని విజయమ్మ గారు కూడా ఆ లేఖలో సారాంశం తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ కలిస్తే ముగ్గురు కలిసి కూర్చోబెట్టి మాట్లాడితే సాల్వ్ అవచ్చేమో కానీ అది కూడా ఏంటి, వైవి సుబ్బారెడ్డి లాంటి పెద్దలు ఉండాలి మధ్యలో. మళ్ళీ ఇప్పుడు ఆయన మాతృవియోగంలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ఏం మాట్లాడరు. సో ఖచ్చితంగా ఇంకోసారి ఒక సిట్టింగ్ లో కూర్చొని సెటిల్ చేస్తే బాగుంటుంది. బట్ అవైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీలకమో భారతీ రెడ్డి గారు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తున్నారన్నట్టు కూడా సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా, ఈవెన్ బాలినేని గారు కూడా పార్టీ వీడి వెళ్ళిపోయారుగా, జనసేనలో కలిశారుగా. మరి దూర బంధువులు, దగ్గర బంధువులు, బాగా ఆత్మీయులు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతుంటే మరి ఇంకా ఈయన ఒక్కొక్కరిని కలుపుకొస్తారని ఎలా నమ్మగలం, ఎలా నమ్ముతాం? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.